వాకింగ్ చేయాలి. ఇలా పోజ్ ఇవ్వాలి. ఇలా కూర్చోవాలి. ఏంటి అంత షాకింగ్గా చూస్తున్నారు? అయ్యో, నేను మీ వైరల్ వంటలక్కని. ఏంటది నా అట్లా చూస్తున్నావు? నిజంగా నేనే. అయ్యో, వాయిస్ ఒక్క నిమిషం. ఆహా, ఇలాంటి వంట చూస్తే లాలాజలం వస్తుందయ్యా. నేనే. ఏంటి ఒక 5 years బ్యాక్ వెళ్ళిపోయి వైరల్ వంటలకు చెల్లెని అనుకున్నారా? నాకు తెలుసులేదు వదినా, ఎటువంటి ఏజ్లోనైనా నేను అలా సెట్ అయిపోతాను. ఏంటో అసలు మ్యాటర్ ఏంటంటే, మన మిస్సెస్ ఇండియా పోటీలు ఉన్నాయి కదా, మా అపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కటే ఫోర్స్ చేస్తున్నారు. నువ్వు పార్టిసిపేట్ చెయ్యి, నువ్వు పక్కా విన్ అవుతావు, మన అపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొస్తావు, అంతెందుకు మన భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తావు, మంచి గౌరవాన్ని తీసుకొస్తావు అని ఒక్కటే ఫోర్స్ చేస్తున్నారు మా అపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా వాళ్ళు అంతగా అడిగారు కాబట్టి సరేలే, పుట్టుకతో వచ్చిన విద్య కదా, అలా ఇలా నో చెప్తాను. అంతగా ఫోర్స్ చేస్తుంటే ఇంకా అస్సలకి నో చెప్పలేను అని వాళ్ళకి ఓకే అని చెప్పేశాను వదినా. అందుకే ఈ గెటప్, ఈ వాకింగ్ స్టైల్. అంటే అప్పుడప్పుడు వైరల్ వంటలకు కూడా కనిపిస్తుంది. ఎప్పుడు అంటే వంట చేసేటప్పుడు, అంటే ఫ్యాషన్కి తగ్గట్టు కొన్ని టిప్స్ కూడా ఇద్దాము. అలానే ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాంటి స్టైలింగ్ చేస్తే బాగుంటుంది, మరి నేను కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా. అంటే మిస్సెస్ ఇండియాకి పోటీ పడుతున్నాను కాబట్టి అవ్వాలి కదా. మొన్న సుదీప నా ఫ్రెండే రన్నరప్ మిస్సెస్ ఇండియాకి. అలా మనము ఈసారి ట్రై చేస్తే రన్నరప్ కాదు, ఏకంగా విన్నర్ కప్పే కొట్టాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయా. నేను దాంట్లోనే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. రేపటి రోజు మీరు కూడా టీవీలో పెద్ద హెడ్లైన్స్, న్యూస్ పేపర్లో పెద్ద ఏమంటారు ఫోటోలు, మిస్సెస్ ఇండియా వైరల్ వంటలక్క, వీఆర్ ప్రెజెంటింగ్ మిస్సెస్ ఇండియా వైరల్ వంటలక్క, వైరల్ వంటలక్క, వైరల్ వంటలక్క, వైరల్ వంటలక్క, వైరల్ వంటలక్క, వైరల్ వంటలక్క. మరి వంట చేస్తూ మిస్సెస్ ఇండియా విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఏమంటారు? ఓకేనా? మరి ఈరోజు వైరల్ వంటలక్క చేయబోతున్న వంట చికెన్ పాప్కార్న్. I think I have to hire a makeup man, a hairstylist and a costume designer also. ఏముంది, మన బక్కశ్రవంతిని అడుగుతా, అది బాగా వేసుకుంటుంది బట్టలు. కాస్ట్యూమ్ డిజైనర్గా ఐ హ్యావ్ టు థింక్. కొన్ని బ్యూటీ టిప్స్. ఎప్పుడైనా సరే ఇలా మిస్ ఇండియా ఇలాంటి పోటీలకి, లేదా మిస్ తెలంగాణ, మిస్ ఆంధ్ర, లేదా మిస్ హైదరాబాద్ ఇలాంటి పోటీలు, మిస్ వరల్డ్ ఇలాంటి పోటీలప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్. అంటే కాన్షియస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫేస్, మీ స్కిన్ టోన్, హెయిర్, బాడీ, ఫిజిక్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. నేను ఇప్పుడే అనుకున్నా కొద్దిసేపు నేను మెడిటేషన్ చేయాలి అని. మెడిటేషన్కి మనకి అట్లీస్ట్ ఒక ½ an hour అయినా కావాలి కదా. సో వంట చేస్తూ ఆ ప్రొసీజర్లో ఓకే, ఇప్పుడు మనకు కొద్ది టైం ఉంటుంది అన్నప్పుడు ఆ టైంలో కొన్ని యోగాసనాలు కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, లేదా పుషప్స్ లాంటివి, ఇలాంటివి ట్రై చేద్దాం. ఇట్ ఈస్ సో గుడ్. పొట్ట తగ్గిపోతుంది తెలుసా పుషప్స్ చేస్తే. యా, ఐ హ్యావ్ టు థింక్. బట్ అంత థింక్ చేయాలంటే ముందు మనం వంట చేయాలి. మరి ఇప్పుడు నేను చేయబోతున్న వంట ఏంటి? చికెన్ పాప్కార్న్. అసలు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొద్దిగా బటర్ మిల్క్ అంటే మజ్జిగ, హాఫ్ అంటే ఎంతైతే నేను బౌల్లో అరోమాటిక్ పౌడర్ తీసుకున్నానో ఇందులో హాఫ్ అరోమాటిక్ పౌడర్, కొద్దిగా పెరి ఆనియన్ పౌడర్, కొద్దిగా గార్లిక్ పౌడర్, అలానే కొద్దిగా పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి.
చాలా మంది మ్యాగ్నెట్ అని అంటారు, బట్ దిస్ ఇస్ నాట్ మ్యాగ్నెట్, ఇట్ ఈస్ కాల్డ్ మ్యారినేట్. సో చికెన్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేయాలి. అలానే చాలా మంది స్మాష్ అంటారు, దాన్ని స్మాష్ అనరు, మ్యాష్ ది పొటాటోస్ అలా అంటారనమాట. ది ఫ్రెష్ చికెన్, వీ హ్యావ్ టు డ్రాప్ ఆల్ చికెన్. ఏంటో అప్పుడే మిసెస్ ఇండియా అయిపోయాను అని ఫీల్ అయిపోతున్నాను, అందుకే ఇంగ్లీష్ తన్నుకుంటూ వస్తుంది. అది ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి తీసుకుందాము. ఇందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మన చికెన్ పాప్కార్న్ అనేది క్రిస్పీగా అవుతుంది. ఇందులోనే ఇంతకుముందు కొద్దిగా అరోమాటిక్ పౌడర్ యూజ్ చేసాం కదా, మిగతా పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. అరోమాటిక్ పౌడర్ తర్వాత ఆల్రెడీ అరోమాటిక్ పౌడర్ అనేది కొద్దిగా ఉప్పు కంటైన్ చేస్తుంది కాబట్టి రుచికి సరిపడా ఆలోచించి ఆచితూచి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చాలా మంది కార్న్ ఫ్లోర్ అని అంటూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కాదు, దట్స్ కాల్డ్ కార్న్ ఫ్లవర్. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో ద నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ టేక్ ద చికెన్. ఒక చికెన్ ముక్కని ఇలా తీసుకొని ఇందులో డిప్ చేయాలి. ఇలా చికెన్ ముక్కలన్నీ తీసుకొని ఈ ఫ్లవర్లో డిప్ చేయాలి. ముక్క బాగా కోట్ అవ్వాలి, చికెన్ ముక్క ఈ పిండిలో. ఇది బాగా కోట్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్ హెల్ప్తో ఈ చికెన్ ముక్కల్ని తీసుకొని ఇప్పుడు టాంగ్ హెల్ప్తో మళ్ళీ బాగా పొడి పిండిలో వీటిని డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డబల్ కోటెడ్ చికెన్ ముక్కలని ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఎక్సెస్ పిండిని వదిలేయాలి. ఇప్పుడు అమాంతం అక్క ఎలా అయితే పట్టుకున్నామో ఇలా వేసేసుకోవాలి. ఇలా టాంగ్ హెల్ప్తో వాటిని విడగొట్టాలి. అంతే, అయిపోయింది. నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యు నో వాట్, ఇటువంటి కాంపిటీషన్స్లో నాట్ జస్ట్ బ్యూటీ, బ్రెయిన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 1994లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు అద్భుతమైన క్వశ్చన్, ఆ ఒక్క ఆన్సర్కి కిరీటం ఇచ్చేశారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, వాట్ క్వాలిటీస్ షుడ్ మిస్ వరల్డ్ 1994 ఎంబడీ? అసలు కంపాషన్ అని స్టార్ట్ చేసి కప్పు తీసేసుకుంది, కిరీటం తీసేసుకుంది. ఎంత అద్భుతమైన ఆన్సర్! అలా ఆన్సర్స్ చెప్పాలంటే మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు ప్రాక్టీస్ చేయాల్సింది. ఫస్ట్ మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ భావాలని అలా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో చెప్పేస్తాం అనమాట. మాట్లాడదాం.
ఇంకా చాలా టిప్స్ కూడా చెప్తాను. ఎలాగో ఇప్పుడు అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను కొన్ని పుషప్స్ చేసుకుంటాను. అమ్మా 100 అయిపోయాయి. అంటే టైం ఎక్కువ పడుతుందని ఏంటో 90 నుంచే స్టార్ట్ చేసేసా. మన పాప్కార్న్ అయితే రెడీ, చికెన్ పాప్కార్న్. పర్ఫెక్ట్. క్రిస్పీ చికెన్ పాప్కార్న్ అసలు ఎలా అయితే బయట చూస్తామో అలానే జస్ట్ మైదాపిండి, కార్న్ఫ్లవర్ ఈ రెండిటితోటి యూజ్ చేసాం. వాడు ఏ ఆయిల్ యూజ్ చేస్తాడో తెలీదు, కానీ ఎగబడి తింటాము. కానీ ఇంట్లో ఫ్రెష్ నూనె ప్యాకెట్ అట్లా ఓపెన్ చేసి వేసిన నేను. అంటే ఇంట్లో ఎటువంటి ఫుడ్ అయినా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏంటి ఉంది కదా, ఎగ్జాక్ట్ అదే లుక్ ఉంటుంది. ఎందుకంటే చేసింది ఎవరు? వైరల్ వంటలక్క. అరే నీకు కొంచెం టైం కావాలా? ఇప్పుడు నెక్స్ట్ వంట చేసుకునే లోపు నాకు కొద్దిగా మెడిటేషన్ కావాలి. మళ్ళీ గ్లో తగ్గినట్టు అనిపిస్తుంది. ఐ విల్ గో మెడిటేట్ అండ్ క్లీన్ అండ్ కమ్. ఈజ్ దట్ ఓకే టు యూ? ఐ లవ్ యూ. సో I have prepared chicken popcorn. Chicken is packed with high protein for muscles, essential B vitamins like B6, B12 for energy, and vital minerals such as phosphorus, selenium, zinc and potassium. So ప్రతి దానికి ఇలానే మన బాడీకి ఎంత ప్రోటీన్స్ కావాలి, ఎంత వైటమిన్స్ కావాలి, న్యూట్రిషియస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మరి తింటాను. బికాజ్ ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేయబోతుంది మిస్ ఇండియాలో కాబట్టి. సో ఇట్స్ టైమ్ ఫర్ ప్లేటింగ్. ఓ ఏంటి మిస్, సారీ అంటే మిస్ ఇండియాలో కూడా పార్టిసిపేట్ చేస్తే ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ దెన్ యా, మిస్సెస్ ఇండియా పోటీలకు. సో దట్స్ చికెన్ పాప్కార్న్. దీంతో పాటు ఒక హెల్దీ డ్రింక్ ఉంటే ఎలా ఉంటుంది? జింగ్ అమేజింగ్ రైట్? ఇప్పుడు వైరల్ వంటలక్క చేయబోతుంది చాకో బ్రౌనీ మిల్క్ షేక్. హెల్త్ కాన్షియస్ ఉంటాం కాబట్టి, అంటే పిల్లలకు కూడా ఈ మధ్య చాలా మంది హెల్త్ కాన్షియస్ ఉంటే బాగుంటుంది, చిన్నపిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు అని అంటారు. కాబట్టి మనం ఇక్కడ సోయా మిల్క్తో ఈ చాకో బ్రౌనీ మిల్క్ షేక్ చేయబోతున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. సో ముందుగా ఈ మిక్సీ జార్ తీసుకొని ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సోయా మిల్క్, ఇలా క్లోజ్ చేసి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా చాక్లెట్, ఇప్పుడు మనం చేస్తుందే చాకో బ్రౌనీ మిల్క్ షేక్ కాబట్టి సో ఇప్పుడు ఈ యొక్క బ్రౌనీని ఇలా బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. సో మరి బ్రౌనీ స్వీట్ కాదా, షుగర్ లేదా, మైదా లేదా అంటే this brownie is gluten free, like
రాగి ఫ్లవర్ తోటి చేసిన బ్రౌనీ. ఐఎమ్ వెరీ హెల్త్ కాన్షియస్. సో ఇలా ఉండాలి. హెల్త్ కాన్షియస్ ఉంటేనే బాగుంటుంది. సో ముందుగా ఈ డార్క్ చాక్లెట్ తీసుకొని స్పాచులాతో ఇలా పెయింటింగ్ చేసుకోవాలి. అప్పుడే మిస్ ఇండియా వాళ్ళు ఎలా అయితే డ్రింక్స్ తీసుకుంటారో ఆ లుక్ వస్తుంది. ముందుగా ఈ గ్లాసెస్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. క్రష్డ్ బ్రౌనీతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. So here is the choco brownie milkshake. దీంతో పాటు wow, what a combination, I tell you. Here is chicken popcorn with choco brownie milkshake. పర్ఫెక్ట్ డిన్నర్ డేట్ అయిపోతుందేమో. సెట్. నేను ఇవన్నీ సెట్ చేసుకునే లోపు ఒకసారి రెసిపీ చూసేయండి. చికెన్ పాప్కార్న్ చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో మజ్జిగ, అరోమాటిక్ పౌడర్, పెరి పెరి, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, పెప్పర్ పౌడర్, కారం వేసి విస్క్ చేసుకొని చికెన్ పీసెస్కి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, అరోమాటిక్ పౌడర్ వేసి కలిపి చికెన్ పీసెస్కి అద్ది వాటర్లో వేసుకొని మళ్ళీ స్ట్రైనర్ సహాయంతో పిండిలో అద్ది నూనెలో వేసి చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చికెన్ పాప్కార్న్ రెడీ. చాకో బ్రౌనీ మిల్క్ షేక్ ఎలా చేసుకున్నామంటే మిక్సీ జార్లో ఐస్ క్యూబ్స్ వేసి సోయా మిల్క్ కూడా వేసి మిక్సీ పట్టి డార్క్ చాక్లెట్ సాస్ కూడా ఒకసారి మిక్సీ పట్టి బ్రౌనీ కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టి ఫైనల్ గ్లాస్లో డార్క్ చాక్లెట్ సాస్ చూపిస్తున్న విధంగా అప్లై చేసుకొని ఐస్ క్యూబ్స్ వేసి మిల్క్ షేక్ పోసుకొని పైనుండి బ్రౌనీతో గార్నిష్ చేసుకుంటే చాకో బ్రౌనీ మిల్క్ షేక్ రెడీ. ఓ మై గాడ్! ఒక టైం దాటితే నేను అస్సలు తిననండి. ఎందుకంటే ఇలాంటి కాంపిటీషన్స్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను అస్సలకి సాలిడ్స్, ఎటువంటి సాలిడ్స్ తీసుకోవద్దు, ఓన్లీ లిక్విడ్స్, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, అలానే యూనో సచ్ మిల్క్ షేక్స్ ఆల్సో సమ్ టైమ్స్ నడుస్తుంది. సో అలా మీకోసం మిల్క్ షేక్ ట్రై చేస్తాను నేను. సోయా మిల్క్, యు ఆర్ అమేజింగ్. వావ్, వాట్ అ టేస్ట్. సో ఏంటి బామ్మ అంత కోపంగా చూస్తున్నావు నన్ను? అతి చేస్తున్నానా? తప్పదు మరి, అది చెయ్యాలి బామ్మ. అలా చేస్తేనే, అలా మెయింటైన్ చేస్తేనే మన అపార్ట్మెంట్కి నేను ఒక పేరు, ఒక బిరుదు, ఒక కిరీటం ఇవన్నీ తేవాలి కదా. అలా తేవాలంటే మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి బామ్మ. నాకు తెలుసు మీరు బ్లెస్ చేస్తారు. బ్లెస్ మీయా వదినా? నువ్వు కూడా మిసెస్ ఇండియా కావాలి, మన అపార్ట్మెంట్కి ఒక క్రౌన్ తీసుకురావాలి అని బ్లెస్ మీ వదినా. ఏంటి చికెన్ ఏం చేస్తానా? ఆహా, ఫుడ్ మనం వేస్ట్ చేయంగా. ఆ బకశ్రవంతి ఉంది కదా, బొక్కలే అంతే, మజిలే లేదు. చికెన్ తింటే బాగా మజిల్ పెరుగుతుందంట. ఐల్ గివ్ దిస్ టు శ్రవంతి. బాయ్, సీ యు లేటర్ గైస్. శ్రవంతి.